అండ్ ఫస్ట్ అసలు కెమెరా ముందుకి సాహితీ ఎప్పుడు వచ్చింది? బోల్ బేబీ బోలే అండి. బోల్ బేబీ బోల్ ఫస్ట్ అది అంతే. బోల్ బేబీ బోల్ తర్వాత మా గురువు గారులతో చిన్న చిన్న కాన్సర్ట్స్కి వాటికి వెళ్ళేదాన్ని, లైక్ భక్తి టీవీ అలాంటి ఛానల్స్కి వెళ్ళేదాన్ని. బట్ ఫస్ట్ అయితే బోల్ బేబీ బోలే ఫస్ట్ అపియరెన్స్. బోల్ బేబీ బోల్. కానీ ఎలా అనిపించింది అంటే బోల్ బేబీ బోల్కి ఫస్ట్ అపియరెన్స్ వచ్చినప్పుడు జనరల్గా వన్స్ కెమెరా ముందుకి వెళ్ళి అక్కడ షూట్ జరుగుతూ ఉంటుంది, పాడాలి అండ్ ఎవరో ఒకళ్ళు ఆడియన్స్ ఉంటూ ఉంటారు, మమ్మల్ని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు అన్న ఫియర్ ఉండింది ఆ టైంలో? అప్పుడు అంత అనిపించలేదు, అంత కాన్షియస్గా లేను. బోల్ బేబీ బోల్లో ఉన్నప్పుడు పాట బాగా పాడాలి అని ఉండింది, కానీ ఇంతమంది ఉన్నారు లేకపోతే కెమెరా కాన్షియస్నెస్ అట్లా ఏం లేదు. బట్ సూపర్ సింగర్స్కి వచ్చేటప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. నేను అలా కాంపిటీషన్లో కెమెరాని ఫేస్ చేయడం కొంచెం గ్యాప్ వచ్చింది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఒక్కదానికి ఓకే బాగా చేయాలి, చాలా గ్యాప్ వచ్చింది, ఐ హ్యావ్ టు షో ద ఇంప్రూవ్మెంట్ అని అనిపించింది. బట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేశాను అన్ని. బికాస్ ఫస్ట్ పర్ఫార్మెన్స్లోనే ఆడిషన్స్లోనే 3 జడ్జెస్ నాకు బజర్ ఇచ్చారు. సో శ్వేత మ్యామ్, మంగ్లీ మ్యామ్, ఇంకా రాహుల్ అన్న ముగ్గురు బజర్ ఇచ్చారు. సో నాకు కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ వచ్చింది అనమాట, ఓకే ఐ కెన్ పర్ఫామ్ అని చెప్పి. సో కెమెరా కాన్షియస్నెస్ తక్కువే ఎంతైనా. ఓకే, వన్స్ సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ 4 జడ్జెస్ ఉన్నారు మొత్తం, వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ యాక్చువల్లీ శ్వేత మ్యామ్, మా టీమ్ ఓనర్. మీ టీం మొత్తానికి ఆవిడ ఇష్టమా? శ్వేత మ్యామ్ షీఈ్ వెరీ స్వీట్. యాక్చువల్లీ నేను అనుకోలేదు ఎప్పుడు ఆవిడని కలుస్తానని. కానీ బేసిక్గా శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా, అవును మీరు కూడా చాలా స్వీట్. అందుకే అంటే ఆవిడ్ని ఎప్పుడు కలుస్తానని అనుకోలేదు బేసిక్గా. సో ఫస్ట్ ఆవిడ జడ్జి అని తెలిసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాము. అండ్ నాకు ఒక ఆపర్చునిటీ రావడం ఆవిడ టీంలో ఉండడానికి, సో ఐ హ్యాడ్ టు చూస్ అనమాట ముగ్గురులో ఎవరి టీంలోకి వెళ్ళాలి అని. సో నేను శ్వేత మ్యామ్ చూస్ చేసుకున్నాను. అది నిజంగానే అంటే నాకు అప్పటి నుంచి ఇప్పటికి డౌట్, ఇది ఇంతకు ముందు కూడా ఎవరిని అడగలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ చూస్ చేసుకుంటారు కదా, అది నిజంగానే చూస్ చేసుకుంటారా లేకపోతే మీ బ్యాక్ ఎండ్ వాళ్ళు చెప్తారా మీరు వీళ్ళనే చూస్ చేసుకోవాలి? నాకైతే చెప్పలేదు. నేను స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత బజర్స్ అయిన తర్వాత డైరెక్ట్గా అడిగారు ఎవరు చూస్ చేసుకుంటారు అంటే, శ్వేత మ్యామ్ టీంలో ఒకటే ప్లేస్ ఉంది. సో ఐ వెంట్ ఫర్ శ్వేత మ్యామ్ అనమాట. అండ్ షీఈ్ వెరీ స్వీట్ అండ్ చాలా కేరింగ్ కూడా. మేము సాంగ్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ ట్రైనర్స్ ముందు పర్ఫామ్ చేసి కరెక్షన్స్ అయిన తర్వాత వీ యూస్ టు సెండ్ అన్ ఆడియో క్లిప్ టు మ్యామ్ సాంగ్ మొత్తం. సో ఆవిడ విని మొత్తం కరెక్షన్స్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసి లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ చెప్పి మళ్ళీ వాయిస్ నోట్ పంపించేవాళ్ళు. పర్ఫార్మెన్స్ ముందు కూడా చేరప్ చేసేవాళ్ళు మమ్మల్ని. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్ అండ్ ఆల్ 3 జడ్జెస్ ఆర్ ఆల్సో స్వీట్. ఇప్పుడు మీకు జనరల్గా ఏదో వాళ్ళు అంటే మీరు స్టేజ్ మీద సాంగ్ పాడినప్పుడు యాంకర్ గెస్ట్గా ఉండడం మాత్రమే కాదు, మీ అంటే మీరు అసలు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటి గురించి కూడా వాళ్ళు ముందే మాట్లాడతారు. అంటే ఈ కాన్సెప్ట్ ఒక్కొక్క టీమ్ ఓనర్గా కదా జడ్జ్. సో ఈ షోలో అలా అయింది. శ్వేతా మ్యామ్ అయితే పర్సనల్గా చాలా కేర్ తీసుకున్నారు మాకు నలుగురికి, మా టీం చాలా కేర్ తీసుకున్నారు. అండ్ షీ వాజ్ ఆవిడ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు మా గురించి, చాలా మీరు బాగా చేయగలరు అని ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. అండ్ షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ చాలా నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఆవిడతో కలవడం, ఆవిడ టీంలో ఉండడము. అండ్ అసలు ఈ సూపర్ సింగర్స్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక విషయం తెలిసింది, ఎలిమినేట్ అయ్యే ముందు మీరు ఒక మంచి సాంగ్ పాడదామని చెప్పేసి అనుకున్నారంట. కాకపోతే ఆ సాంగ్ పాడే లోపే ఎలిమినేట్ అవ్వడం జరిగింది లాస్ట్ సీజన్కి వచ్చేసరికి. ఆ సాంగ్ ఏంటి? యాక్చువల్లీ మయమయ సెకండ్ రౌండ్, ఫైనల్స్లో 2 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ పాడిన తర్వాత ఎలిమినేట్ అయ్యాను. సెకండ్ రౌండ్కి ఆ సాంగ్ చాలా పాడదామని అనుకున్నాను, నాకు చాలా ఇష్టమైన సాంగ్. సో అది ప్రిపేర్ అయ్యాను, బట్ అన్ఫార్చునేట్లీ పాడలేకపోయాను. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడి
ఆ మ్యాజిక్ ఉంది తెలుసా వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అక్కడ ఎలిమినేట్ అవ్వడం ఏమో కానీ ఫైనల్స్కి వచ్చేసరికి ఇన్ ఫ్యూచర్ మాత్రం నిజంగా చాలా పెద్ద సింగర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఇస్తావా? తప్పకుండా. అయితే ఖచ్చితంగా. అయితే ఏంటి అవుతావు. ఇంత మంచి వాయిస్తో అవ్వకుండా ఎలా ఉంటావు? థ్యాంక్ యూ. అలా పాడుతుంటే అలా మధ్యలో బ్రీత్ తీసుకోవడం కూడా కుదరదు కదా, ఎలా మేనేజ్ చేస్తారు మీరు అసలు? ప్రాక్టీస్ అంతా నేర్చుకుంటున్నప్పటి నుంచి వస్తుంది. లైక్ సాంగ్ని బట్టి కూడా, అంటే మాకు వాయిస్ ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అవుతున్నా కూడా దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, లేకపోతే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బ్రీదింగ్ కానివ్వండి, లిరిక్ అన్నీ లైక్ కంప్లీట్ మొత్తం మేము పర్ఫార్మెన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి మొత్తం A to Z మొత్తం మా వాయిస్ ట్రైనర్సే ట్రైన్ చేస్తారు మమ్మల్ని. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఆన్ ద షో. యూఆర్ రియలీ బ్లెస్డ్. అంత మంచి పేరెంట్స్ ఉన్నందుకు అండ్ ఇంత మంచి వాయిస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి జడ్జెస్ అండ్ ఇంత మంచి షో, మంచి ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్. అవును, అంటే ఇదంతా జరగడానికి కూడా అందరికీ జరగదు కదా. మేబీ ఎంత మంచి వాయిస్ ఉన్నా కానీ కొంతమందికి కొన్ని జరగాలంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది. కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు బయటికి రాలేరు. జస్ట్ వాళ్ళల్లో వాళ్ళు పాడుకొని పాపం అలా ఉండి మిగిలిపోతారనమాట. కానీ ఇలా కెమెరా ముందు కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అంటే నిజంగా వాళ్ళు ఎంత బ్లెస్డ్ అయి ఉండాలి. ఎనీవేస్, అండ్ అసలు లైఫ్లో అంటే వన్స్ ఇక్కడ ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఒక మూమెంట్ చాలా హార్డ్గా ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ నేను ఫేస్ ఆఫ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను. యాక్చువల్లీ ఆ రోజు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది అండ్ ఐ కుడెంట్ పర్ఫామ్ వెల్. సో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, లైక్ ఈరోజు పర్ఫార్మెన్స్ బాగా రాకపోతే ఐ హ్యావ్ టు గో టు ఫేస్ ఆఫ్, సో అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. సో నాకు తెలిసి అది టఫెస్ట్ అని అనను, ఎందుకంటే నేను షోకి వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూయే లెర్నింగ్. ఎందుకంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్. సో ఇక్కడ నేను హౌ కెన్ ఐ మేక్ ఇట్ అవుట్, లైక్ నేను ఎలా పర్ఫామ్ చేసి దీన్ని యూటిలైజ్ చేసుకోగలను అన్న ఒక పాయింట్ ఉండింది. అండ్ ఫైనల్స్కి వెళ్ళిపోవాలి, విన్ అయిపోవాలని అనుకోలేదు, బట్ ఎవ్రీ స్టెప్ నీట్గా పర్ఫామ్ చేసి ఎవ్రీ స్టెప్ మంచిగా వెళ్ళాలని అనుకున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు లెర్న్ అ లాట్ బికాస్ వీ హ్యాడ్ అమేజింగ్ జడ్జెస్, అమేజింగ్ వాయిస్ ట్రైనర్స్, మ్యూజిషియన్స్ అండ్ మై కో కంటెస్టెంట్స్. అందరి దగ్గర నుంచి ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఆర్ అదర్. సో ఆల్వేస్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను. సో నాకు ఒకవేళ ఏదైనా నెగిటివ్ కమెంట్ వచ్చినా కానీ ఐ టుక్ ఇట్ యాజ్ అ లెసన్. సో నెక్స్ట్ టైం ఇది కమెంట్ రాకుండా నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోగలను అనే పాయింట్లోనే ఉండేదాన్ని. సో నాకు అంత సాడ్ మూమెంట్స్ ఏం లేవు, జర్నీ మొత్తం హ్యాపీగా నేర్చుకుంటూ అలా సాగిపోయింది. జర్నీ మొత్తం హ్యాపీగా సాగకపోయినా కానీ తీసుకునే పాజిటివిటీని బట్టి ఆ జర్నీ అనేది చాలా సాఫీగా అనిపిస్తుంది అంతే.